మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం పార్టీలో మరింత వివాదాస్పదమవుతోంది. తాజాగా మరో కీలక అడుగు వేశారు. నిజానికి కొద్ది రోజులుగా టీడీపీపై నాని అలకబూనారు. అంతేకాదు ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. దీంతో విజయవాడలోని ఆయన పార్టీ ఆఫీస్ నుంచి టీడీపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. నానితో పాటు ఆయన కుమార్తె ఫ్లెక్సీలను తొలగించేస్తున్నారు. వాటి స్థానంలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం పార్టీలో మరింత వివాదాస్పదమవుతోంది. తాజాగా మరో కీలక అడుగు వేశారు. నిజానికి కొద్ది రోజులుగా టీడీపీపై నాని అలకబూనారు. అంతేకాదు ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. దీంతో విజయవాడలోని ఆయన పార్టీ ఆఫీస్ నుంచి టీడీపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. నానితో పాటు ఆయన కుమార్తె ఫ్లెక్సీలను కూడా తొలగించేస్తున్నారు. వాటి స్థానంలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం పార్టీలో మరింత వివాదాస్పదమవుతోంది. తాజాగా మరో కీలక అడుగు వేశారు. నిజానికి కొద్ది రోజులుగా టీడీపీపై నాని అలకబూనారు. అంతేకాదు ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో విజయవాడలోని ఆయన పార్టీ ఆఫీస్ నుంచి టీడీపీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. నానితో పాటు ఆయన కుమార్తె ఫ్లెక్సీలను తొలగించేస్తున్నారు. వాటి స్థానంలో సీనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం పార్టీలో మరింత వివాదాస్పదమవుతోంది. తాజాగా మరో కీలక అడుగు వేశారు. నిజానికి కొద్ది రోజులుగా టీడీపీపై నాని అలకబూనారు. అంతేకాదు ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, పద్మ, విజయవాడ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. కేశినేని నాని ముఖ్యంగా టీడీపీ పైన అలకపోనడం. అయితే విజయవాడ ఎంపీ అయినటువంటి కేశినేని నాని గత కొద్ది సంవత్సరాలుగా కూడా ఇటు టీడీపీతో అలక మీదే ఉన్నారు. అయితే ఇటీవల తాజాగా ఏదైతే విజయవాడలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో తన కూతురు శ్వేతకి మేజర్ ఇవ్వాలంటూ కూడా అప్పుడు అభ్యర్థించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే అప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. ప్రస్తుతానికి ఇప్పుడు రాజకీయాలు చూస్తే ఆయనకు ఇక్కడ ఆయన తమ్ముడి నుంచే కొంచెం వ్యతిరేకత రావడంతో పూర్తిగా ఆయన తమ్ముడు చిన్నీకే ఇక్కడ పార్టీ కూడా మొగ్గు చూపుతుందంటూ కూడా ఆయన అలకపోయినారు. ఈ నేపథ్యంలోనే నిన్న చూస్తే శ్వేత తన కార్పొరేటర్ పదవికి అలాగే పార్టీ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేశినేని భవన్ మీద ఉన్నటువంటి టీడీపీ ఫ్లెక్సీలన్నీ కూడా పూర్తిగా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడ ఆ టీడీపీ ఫ్లెక్సీలను తొలగిస్తూ ఇప్పుడు మరొకసారి తన నిరసన అయితే కేశినేని నాని తెలుపుతున్నాడని చెప్పుకోవచ్చు. తన కుమార్తె కేశినేని శ్వేత అలాగే కేశినేని నాని ఉన్నటువంటి ఫోటోలు అలాగే చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి ఫోటోలన్నింటినీ కూడా ఈ ఫ్లెక్సీలన్నింటినీ కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ ఎంపీ ఏదైతే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఎంపీ కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే ఆయన గత కొంతకాలం నుంచి కూడా టీడీపీలోనే ఉంటూ టీడీపీ చంద్రబాబు నాయుడుకి అనేక మార్లు ఆయన వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనకు బొకే ఇవ్వడానికి కూడా తోసిపుచ్చినటువంటి సందర్భాలు కూడా తెలుసుకున్నాయి. అంటే పార్టీలో తన తమ్ముడైనటువంటి కేశినేని సిన్నికి ఇచ్చినటువంటి ప్రయారిటీ తనకు ఇవ్వట్లేదంటూ కూడా ఆయన పదే పదే అలకబూనినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల ఆయన వైసీపీ నాయకులకు అండగా మాట్లాడడం అలాగే అటు బీజేపీ కూడా దగ్గరగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం మరోవైపు చూసినట్టయితే ఆయన ఫ్లెక్సీలు తొలగించిన తర్వాత ఆ టీడీపీ ఫ్లెక్సీలతో కాకుండా మాల
4 సాధారణ ఫ్లెక్సీలు అయితే తొలగిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కేశినేని నాని అటు బీజేపీకి వెళ్తారా లేదంటే వైసీపీకి వెళ్తారా అనేది ఇంకా మీమాంసగా ఉన్నది. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నీ తొలగిస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఈ తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో ఎన్టీఆర్ ఆయన విగ్రహంతో పాటు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా మాత్రమే ఉంచుతున్నారు. అలాగే ఆయన కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధుల తాలూకు ఫ్లెక్సీలు కూడా ఇక్కడ మాత్రమే ఉంచుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఇటు ఏదైతే 2 ముఖద్వారాలు చూసుకుంటే ఒక ముఖద్వారానికి ఇప్పటికే కూడా ఫ్లెక్సీలు పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి. ఆయన కూతురు శ్వేత అలాగే ఆయన కలిసినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి పార్టీకి జెండాలకు కాకుండా ఎటువంటి రంగులు కాకుండా సాధారణమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము. అలాగే ఆయన కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధుల తాలూకు ఫ్లెక్సీలను మాత్రమే ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి. మరొకటి సీనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీని కూడా ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి. మిగతా ఫ్లెక్సీలన్నీ కూడా తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ అనేది ఎక్కడ కూడా లేకుండా అయితే తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు పార్టీలో తీవ్ర తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. వారైతే ఏదైతే తమ కేశినేని నానిని పార్టీ వద్దనుకుంది కాబట్టి మేము ఇప్పుడు పార్టీ కేశినేని నాని ఎటు చెప్తే అటే మేము ఉంటామంటూ కూడా ఆయన వర్గాలు చెప్తున్నాయి. ఆయనకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన అభిమానులు కూడా ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి డైలమాలో పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కేశినేని నాని ఏది చేసినా కూడా సంచలనంగానే ఉంటుంది. ఆయన మాట్లాడింది కూడా సంచలనంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే కేశినేని నాని తీరు చూస్తే అసలు ఈయన ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు అనేది కూడా ఇప్పుడు మీమాంసగా ఉంది. ప్రస్తుతానికైతే అటు బీజేపీతో కూడా ఎక్కువగా టచ్లో ఉండడం, బీజేపీకి సంబంధించి కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆయన రప్పించడం, అలాగే మనం చూస్తే ఈ విజయవాడలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 ఫ్లైఓవర్లు కూడా ఆయన తీసుకురావడం, అలాగే రైతులకు ఇచ్చినటువంటి ట్రాక్టర్లు కానీ ఈ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంచారు తప్ప చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి ప్రతి ఫ్లెక్సీని కూడా తొలగిస్తున్నారు. అయితే దీని వెనక అసలు రహస్యం ఏంటనేది ఇంకా అంతుచెక్కట్లేదు. ఆయన మాత్రం ఖచ్చితంగా పార్టీ మీద అలకబూనారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి విజయవాడలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు అనేది కూడా ఇక్కడ ప్రస్తుతానికి హాట్ టాపిక్ నడుస్తుంది. అయితే కేశినేని నాని ఇటీవల అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆయన కోసం కాశీకి వెళ్ళి ఏదైతే చండీ హోమాలు కూడా నిర్వహించినటువంటి కేశినేని నాని ఎందుకని పార్టీ అధినేతతో సంప్రదించకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనే దాని మీద ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. తాజాగా 2 రోజుల క్రితం ఏదైతే తిరువూరులో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి కదలిరా కార్యక్రమానికి సంబంధించి కేశినేని నానికి అంత ప్రయారిటీ ఇవ్వకుండా తన తమ్ముడు వర్గానికి మాత్రమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కూడా నాని అలకకి ప్రధాన కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఆ ఫ్లెక్సీలు తొలగించడం అనేది ఇప్పుడు విజయవాడలో మాత్రం సర్వత్రా మాత్రం చర్చకు దారితీసిందని చెప్పవచ్చు పద్మ. అయితే దీనికి సంబంధించి కేశినేని నాని వర్గీయుల నుంచి ఎలాంటి వెర్షన్ వినిపిస్తుంది అసలు? అంటే పద్మ ఇప్పుడు కేశినేని నానికి సంబంధించినటువంటి వర్గీయులంతా ఇక్కడే ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆన్ రికార్డ్ ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అందరూ కూడా ఆఫ్ ది రికార్డు ఏదైతే తమ నాయకుడిని అధిష్టానం వద్దనుకుంది కానీ మేము మాత్రం పార్టీని వద్దనుకోలేదంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఖచ్చితంగా టీడీపీని వదిలి వెళ్లేటువంటి ఉద్దేశం అయితే ఇప్పట్లో లేనట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ అలాగే లోకేష్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ అన్ని తొలగిస్తున్నారు. అలాగే ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు ఫ్లెక్సీని మాత్రం మరింత భారీగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం తప్ప ఈ యొక్క ఆ కుటుంబానికి వ్యతిరేకంగా అంటే రామారావు కుటుంబానికి మాత్రం నందమూరి కుటుంబానికి మాత్రం నేను వ్యతిరేకం కాను అంటూ కూడా సింబాలిక్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే అటు పరిణామాలు అసలు నందమూరి కుటుంబంలో ఇతనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, అసలు చంద్రబాబు నాయుడుకు ఈయనకి మధ్య ఉన్నటువంటి సఖ్యతకు ఇప్పుడు ఏమైంది అన్న దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. మొత్తం మీద చూస్తే నాని ఎప్పుడు కూడా గతం నుంచి కూడా చూస్తే పార్లమెంట్లో ఏదైతే సభాపక్ష నేతగా కొంతమందిని నియమించినప్పుడు ఇతని పేరు ప్రకటించకపోవడం ఇటువంటి కొన్ని కారణాల వల్ల కూడా టీడీపీకి ఆయన అంటిముట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇటు మైలవరంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఎమ్మెల్యే మీటింగ్లో కూడా ఎమ్మెల్యేని అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేని పొగడడం, అలాగే ఇటు ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ కూడా ప్రతిపక్షాన్ని ఆయన కించపరిచినటువంటి ఆ సందర్భాల్లో కూడా ఇటు చంద్రబాబు నాయుడు దీని మీద పూర్తిగా ఫోకస్ పెట్టాడు. అసలు నాని వ్యవహారం మీద కూడా
పూర్తిగా ఫోకస్ పెట్టిన మూలాన్ని నానిని ఎప్పటికప్పుడు పక్కన పెడుతూ వస్తున్నారు. అయితే తాజాగా జరిగినటువంటి తిరువూరులో జరిగినటువంటి రా కదలిరా కార్యక్రమంలో కూడా నానిని దూరంగా పెట్టడం, నాని వర్గీయులకు అలాగే చిన్ని వర్గీయులకు మధ్య జరిగినటువంటి తగాదాలకు సంబంధించి కూడా పార్టీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం పట్ల కూడా ఈ నాని పూర్తిగా అలగబూనారు. అయితే ఇటీవల ఏదైతే నిన్న చూస్తే అటు శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తూ టీడీపీ పార్టీ కూడా ముందుగా రాజీనామా చేసింది. అయితే కేశినేని నాని పార్టీకి అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తాను, పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అదైతే చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇది జరుగుతున్నటువంటి తీరు చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా టీడీపీకి మాత్రం తలనొప్పిగా మారిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.